శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి సదుపదేశములు. ఓం నమః. 116. యత్నపూర్వకముగా ఈ జీవితమును పవిత్రవంతముగా నొనర్చు కొనవలయును. వార్ధక్యము రాకపూర్వమే, ఇంద్రియ పటుత్వము తగ్గక మునుపే, ఆయుస్సు క్షీణింపకముందే, ఈ శరీరము స్వస్థముగా నున్నప్పుడే మోక్ష ప్రాప్తికై మహాయత్నమును గావింపవలయును. 117. ఒక్కొక్క భగవన్నామము కోట్ల కొలది ధనరాశుల కంటెను అధికమగు విలువగలిగియున్నదను విశ్వాసము గలిగియుండవలెను. 118. అనాది మాయాచక్రమున పరిభ్రమించుచు దుఃఖసంతప్తులై యున్న జీవులకు ఆత్మజ్ఞానమొకటియే తరణోపాయము. కాని బహజన్మార్జిత పాపపంకము హృదయమున పేరు కొనియుండుటచే అట్టి ఆత్మజ్ఞానము జనులకు కలుగకున్నది. కాబట్టి తత్పాపక్షయమునకై ప్రథమమున ఏదేనియుపాయమన్వేషింపవలెను. భగవన్నామస్మరణమొకటియే అందులకు సులభమైనయుపాయము. 119. దైవప్రాప్తికి విషయవిరక్తియే ప్రథమ సాధనము. భోగభాగ్యములందలి వైరాగ్య భావనయే అద్దానికి మొదటి మెట్టు. కావున దృశ్యవస్తువుల యొక్క అశాశ్వతత్వమును చింతనజేయుచు ప్రబల వైరాగ్యము గలిగి ఆత్మోన్ముఖులై శాశ్వత బ్రహ్మానందము నొంది జీవితమును ధన్యమునర్చు కొందురుగాక. 120. జనులు తాము అనాదికాలమున ఏ పరమాత్మ నుండి విడివడి ఈ ప్రవాహమున తగులు కొనియున్నారో ఆ పరమాత్మను తిరిగి చేరువరకును విశ్రాంతి తీసి కొనరాదను పట్టుదల గలిగియుండవలెను. పరమాత్మను చేరి నప్పుడే జీవిత నాటకము పరిసమాప్తము కాగలదు. మరణముతో జీవితము ఎన్నిటికిని సమాప్తము కాదు. 121. ఆత్యంతిక దుఃఖవినాశము కొరకై జీవుడు ఏదియో ఒక కాలమున పరమాత్మతో చేరియే తీరవలెను. అట్లు పరమాత్మతో జీవుని చేర్చునదియే జ్ఞానము. నది తనగమ్యమును చేరువరకు ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆగా నట్లు సాధకులును తమలక్ష్యమగు దైవమును చేరువరకు మధ్యలో ఎన్ని అవాంతరములు వచ్చినను తమ భగవద్ధ్యాన చింతనాదులను విడువరాదు. 122. దుర్లభమగు మానవజన్మమును బడసియు శాంతిదాయకమగు దైవపథమును విడిచి మనుజుడు విజయోన్ముఖుడై దుఃఖాకులుడై ఉండుట కడుంగడు శోచనీయము. అట్టివాని జీవితము ముమ్మాటికి నిరర్థకమే యగును. కావున దైవప్రాప్తికై ధ్యానాది కార్యక్రమమును తప్పక ఏర్పాటు చేసి కొనవలయును. 123. దృశ్యమును పూర్ణముగా త్యజింపనంతవరకును ఆత్మ లభింపదు. సమస్త దృశ్యమును త్యజింప శేషించునదే ఆత్మయని చెప్పబడును. కాబట్టి స్వాత్మదర్శనము కొరకై సమస్త దృశ్యమును మిథ్యాత్వ దృష్టిచే పరిత్యజింపవలెను. 124. శిశువు పుట్టగనే ఏడ్చును. ఏడ్పుతో జీవితము ప్రారంభమైనది. కాని ఆనందముతో అంతము కావలెను. అదియే జీవిత లక్ష్యము. అయితే భోగ జనితమగు ఆనందము కాదు మనకు కావలసినది, యోగజనితమగు ఆనందము. భోగానందము అశాశ్వతము, దుఃఖమిశ్రితము, యోగానందము శాశ్వతము, దుఃఖవర్జితము. 125. అధ్యాత్మపథమున పురోగమనము సల్పు సాధకునకు 3 సుగుణములు అత్యావశ్యకములైయున్నవి. అవియే పవిత్రత, సహనము, పట్టుదల అనునవి. మహత్తర ప్రయత్నముచే ఈ 3 సుగుణములను మానవుడెట్లైనను సంపాదించవలెను. 126. జీవుని యొక్క అజ్ఞానము, సంసార మాలిన్యము, బొగ్గు యొక్క నలుపుదనము సహజమైనవి కావు. అవి బియ్యముపైని పొట్టువలే, రాగి యొక్క చిలుమువలే ఆగంతుకములు. ప్రయత్నముచే అవి తొలగిపోగలవు. 127. విఘ్నుడగువాడు భుజించుచున్నను, కూర్చొనుచున్నను, నడచుచున్నను, మేలుకొనుచున్నను తన ప్రజచే ఆతనుగూర్చి లెస్పర విచారణ నడచుచున్నను, మేలుకొనుచున్నను తన ప్రజ్ఞచే ఆత్మనుగూర్చి లెస్సగ విచారణ సలుపవలెను. మరియు ఈ దృశ్య ప్రపంచము క్షణికమని మనస్సునందు నిశ్చయించి విషయభోగముల ఎడల ఆసక్తిని వదలవలయును. 128. ఒకంత అజాగ్రత్తగా నున్నచో మాయ సంసార సంకటమున జీవుని పడద్రోయగలదు. కావున అనుక్షణము అత్యంత జాగరూకులై వ్యవహరింపవలయును. వ్రణమందు పురుగులవలే అల్పానందమును కాంక్షించుచు జీవితములను దారబోయరాదు. నిరర్ధకములగు వ్యవహారములందు ఆయుస్సును గడపివేయరాదు. మహాధైర్యమవలంబించి ఆత్మజ్ఞానమను యుక్తి చే చిత్తమనుగొలుసును ఛేదించి వైచి మాయయను బోను నుండి ఆత్మయను సింహమును విడిపింపజేయవలెను. 129. రోగము వచ్చిన పిదప దానికి ప్రతిక్రియ చేయుట మంచిదే. కాని అసలు రోగము రాకుండా చేసికొనుటయే ఉత్తమము. కాబట్టి ఈ భవరోగమునకు, ఈ సమస్త దుఃఖజాలమునకు మూల కారణమేదియో విచారించవలసియున్నది. 130. దేహమను ఉపాధిని ధరించుట వలన జీవుడు దుఃఖముల పాలుపడుచున్నాడు. దేహమో కర్మము వలన ఏర్పడినది. కర్మము రాగద్వేషాదుల వలన కలిగినది, రాగాదులు అజ్ఞానము వలన జనించినవి. కాబట్టి అన్ని ఆపదలకును మూలము అజ్ఞానము. ఈ అజ్ఞానమును జ్ఞానముచే తొలగించివైచినచో సమస్త దుఃఖములును త్రుటిలో అంతమై పోగలవు. పరిపూర్ణ దుఃఖరాహిత్యమునకు ఇది ఒకటియే మార్గము. 131. తనది కాని వస్తువును తనదని భ్రమించి దానిపై వ్యామోహమును కలిగియుండుటయే అజ్ఞానము. ఆ వస్తువు పై మమత్వమును వృద్ధి నొందించుకునుటయే అవిద్య. ఈ దేహము, ఇంద్రియములు తనవి కావు. మనస్సుగాని
బుద్ధిగాని తనవి కావు, వీని ఎన్నింటికిని సాక్షి అయి వెలుగు ఆత్మయే తాను, తాను దృక్ స్వరూపుడు, కూటస్థ, అచల, నిర్వికార క్షేత్రజ్ఞుడు. కాబట్టి విచారణచే ఆత్మస్వరూపము నెరంగి దానియందే నిలుకడ కలవాడై దేహేంద్రియాదులయందు సక్తుడు కాక అసంగముగ వ్యవహరించుచు పరమానందమును జీవుడు పడయవలెను. 132 క్షణికమై నాశవంతమై జడమైనట్టి దేహోపాధి తాను కాదనియు అద్దానికి సాక్షి అయి సచ్చిదానందరూపమై విలసిల్లు ఆత్మయే తన యథార్థ స్వరూప మనియు సద్గురూపదేశము చేతను సచ్చాస్త్రపరిచయము చేతను గుర్తెరిగి దుఃఖము లవలేశమైనను జీవుని బాధింపకుండును. 133 ఈ శరీరము ఆత్మదేవునకు మందిరము, భగవంతుడు ఊరేగు దివ్యరథము. మట్టితో చేయబడిన ఈ శరీరములో ఆత్మయను మాణిక్యము మెరియుచున్నది. పంచకోశములను బాగుగా విభజించి ఆ ఆత్మదేవుని సాక్షాత్కరించుకొనవలెను. భగవంతుని కొరకై బయట దూరముగా వెదకుట కంటే అతి సమీపమున గల శరీరమునందే అతనిని బడసి ధన్యత జెందుట శ్రేయస్కరము. 134 జడమైన ఈ శరీరమందు వెదకుచు రాగారాగా ఒక మహాచైతన్యము ప్రత్యక్షము కాగలదు. మృన్మయమైన ఈ దేహమును గాలించగా చిన్మయమైన ఆత్మయను రత్నము బయటపడగలదు. కావున దేహాది పంచకోశములు జడములని నిశ్చయించి వాటికంటే విలక్షణమైన సాక్షియగు పరమాత్మను జ్ఞాననేత్రముచే కనుగొనవలెను. అదియే సమ్యక్ దృష్టి. వివేకము చేతను విచారణ చేతను ఇట్టి జ్ఞానస్థితి ప్రతివానికిని సాధ్యపడగలదు. 135 యుక్తాహార విహారములచే దేహమును ఆరోగ్యవంతముగను శక్తిమంతముగను ఉంచుకొని అందుదాగియున్న పరంజ్యోతిని ధ్యాన విచారణాదుల ద్వారా వీక్షించి జ్ఞాననేత్రముచే సందర్శించి తరించవలెను. జీవిత లక్ష్యమిదియే. దేహమనుదేవాలయములో మూలవిరాట్టగు ఆత్మను సందర్శించుటయే జీవితమందలి ప్రధాన కార్యమని జ్ఞప్తియందుంచుకొని అట్టి మహోన్నతాశయ సిద్ధి కొరకై అనవరతముయత్నమాచరింపవలెను. 136 సామాన్య జనులు దృశ్యపదార్థములకై వాపోవుచుందురు. ఇవి కావలెను, అవి కావలెను, ఇవి పోవుచున్నవి, అవి పోవుచున్నవి అని ఈ ప్రకారముగా ప్రపంచవస్తువులకై పరితపించుచుందురు. అట్టి విషాదము రోగమే యగు నుకాని యోగము కానేరదు. అర్జునుని విషాద మట్టిది కాదు. ధర్మము కొరకై యాతడు పరితపించెను కనుక అతని విషాదము యోగముగా పరిణమించినది. 137 దీపజ్యోతి వెలుగవలెనన్న ప్రమిద, తైలము, వత్తి అవసరమైనట్లు జ్ఞానజ్యోతి వెలుగవలెనన్న వైరాగ్యమను ప్రమిద, భక్తి యను తైలము, చితై కాగ్రత అను వత్తి అవసరములై ఉన్నవి. 138 నిరుత్సాహము, దుర్బలత్వము అంటువ్యాధి వంటివి ఒకరికి అంటుకొనినచో అందరిని చెడగొట్టును. అట్టివారు ఏ రంగమునకు ఉపయోగించరు, పరమార్థ రంగమునకు అసలు ఉపయోగించరు. దుర్బలత్వము కలవాడు చంద్రుడు అధైర్యమును వరించువాడు ఆత్మ నెన్నటికిని పొందజాలడని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి. 139 మాయ బలీయమైనది. అది ఓడిపోయినట్లు నటించి అమాంతముగా నొక సమయమున విరుచుకుపడును. అది నివురుగప్పిన నిప్పువలె నుండును. సాధకులు బహజాగ్రత్తగా నుండవలెను. 140 ఆనకట్టలో ఒక చిన్న రంధ్రము పడిన చాలును. దానిగుండా నీరు ప్రవహించి అదియే క్రమక్రమముగా పెద్దదై తుదకు కట్టనే భేదించి వేయును. అట్లే మనస్సును నిగ్రహించునప్పుడును అది ఒకంత నియమోల్లంఘనమునకు అనుజ్ఞ నడుగును. అప్పుడు జాగ్రత్తగా నుండవలెను. దానికి ఏ మాత్రము సందు నివ్వరాదు. 141 ఒక మిద్దె కట్టవలెననిన ఇటుక, సున్నము, కొయ్య ఎట్లు అవసరమో అట్లే మోక్షసౌధ నిర్మాణమునకు భక్తి జ్ఞానకర్మలు మూడును అవసరములైయున్నవి. ఈ మూడును ఎవనియందు మేళవించియుండునో ముందు అట్టివాడు అద్భుతమగు శక్తి సామర్థ్యములు కలిగియుండును. అతడే పరిపూర్ణ మానవుడు, మోక్షాధికారియు. 142 ఒకడు చూచుటకు దేవుడుగా కనిపించును, కాని కర్మయందు దిగినచో రాక్షసుడుగా ప్రవర్తించును. మరొకడు చూచుటకు రాక్షసుడుగా వికారముగా కనిపించును, కాని కార్యములందు దివ్యత్వమును వెదజల్లును. కావున మనుజుని పట్టి చూపునది కర్మయే కాని తదితరము కాదని నిశ్చయించుకొని విఘ్నులు దానియందు క్షుణ్ణముగా పవిత్రతను సంపాదించవలెను. 143 ఈ ప్రపంచమున మనుజుని ఉద్ధరించునది క్రిందకు పడద్రోయునది కర్మయే. ఎవని కర్మ శుద్ధముగా నుండునో పుణ్యవంతముగను పాపరహితముగను ఉండునో అట్టివాడు సద్గతినే పొందును. 144 ఉదయము 8 లకు ఎండలో నిలబడినచో నీడ చాలా పొడవుగా కనిపించును. ఆ నీడ తగ్గవలెనని కాని నశించవలెనని కాని అభిలషించినచో అందులకు ఒకే ఒక ఉపాయము కలదు. దానిని కొట్టినను తిట్టినను ఛేదించినను ఏమీ ప్రయోజనము లేదు. సూర్యుడు పైకి లేచిన చాలును, అదియే దాని వినాశమునకు ఉపాయము. ఎంతెంత సూర్యుడు పైకి లేచుచుండునో అంతంత నీడ తగ్గుచుండును. సూర్యుడు నడినెత్తి పైకి వచ్చినప్పుడు అసలు నీడయే ఉండదు. అట్లే కామమను నీడను నశింపజేయుటకై జ్ఞానసూర్యుని పైకి లేపవలయును. 145 కామసంకల్ప ముదయించగనే ఆ సంకల్పమునకు సాక్షిగానున్న ఆత్మస్థానము నుండి దానిని వీక్షించినచో వెంటనే అది విలుప్తమై పోవును.
దొంగను కని పెట్టినచో ఇక నాతడు దొంగతనము చేయుటకు సాహసింపడుగదా. 146 అస్త్రశస్త్రములు కలిగియున్నవాడు శూరుడు కాడు, లోకమంతయు దిగ్విజయమునర్చువాడు శూరుడు కాడు. ఇంద్రియమనంబులను జయించి కామాదులపై విజము సంపాదింపగలిగినవాడే శూరుడు. 147 ఒక గుహలో చీకటియున్నదనుకొనుడు, ఆ చీకటి ఎప్పుడు వచ్చినది అనుప్రశ్న నిరర్థకము. ఒక చిన్న దీపము వెలిగించిన చాలును, అనాది కాలము నుండి యున్న ఆ చీకటి పటాపంచలై పోవును. అట్లే అజ్ఞానము, ఈ జననమరణ పరంపర ఎప్పుడు మొదలు పెట్టినది చెప్పలేకపోయినప్పటికీ దానిని పోగొట్టు ఉపాయమును మాత్రము చేయగలరు జ్ఞాన సంపాదనము ద్వారా. 148 ఎవరితల పెద్దల యొద్ద భగవంతుని యొద్ద వంగునో వారి యొద్ద ప్రపంచమంతయు తన తలవంచును. 149 ఒక మంగలి కత్తి యొక్క పదనైన అంచుపై ఒకంత తేనె పూయబడియున్నదనుకొనుడు, దానిని పసిపిల్లవాడు నాకినచో క్షణకాలము మాధుర్యసుఖము కలిగినను నాలుక తెగుటచే దీర్ఘకాలము పరితాపమనుభవించును. అట్లే దృశ్య సౌఖ్యములు జనులకు పరిమితానందము అపరిమిత కేశము కలుగజేయుచుండును. 150 గంగలో ఎవరైనను జారిపడినచో క్రిందకు పోవుదురుగదా, కాని గీతాగంగలో కండలుగండకు ఎవరైనా జారిపడినచో పైకి పోవుదురని భగవానుడు పలికెను. తేషామహం సముద్ధర్త. 151 అప్పు తీర్చవలెను, సొంతముగా మరి కొంత ధనమును సంపాదించవలెను. ఈ రెండును జరిగినప్పుడే రుణగ్రస్తునకు పూర్ణ శాంతి కలుగగలదు. ఆ ప్రకారముగానే జీవుడు దృశ్యమను రుణభారమును ముందు తొలగించవలెను. ఆ పిదప దృక్ ఆత్మ స్వరూప చింతనమను ఆస్తిని సంపాదించవలెను. మొదటిది వైరాగ్యముచే కలుగును, రెండవది ధ్యానముచే సిద్ధించును. 152 చిత్తము ఒక అద్దము వంటిది, అద్దము తన పురోభాగమున నదియుండునో దానిని తనయందు ప్రతిబింబింపజేసికొని తద్రూపమును బొందుచుండును. అట్లే చిత్తమును అసుర సంపత్తిని దయ్యపు స్వభావమును దాని ముందుంచిన అసురరూపమున అసురరూపమునే పొందును. దైవ సంపత్తిని సత్వగుణ స్వభావమును దాని ముందుంచిన చిత్తమా సత్వగుణ రూపమునే పొందును. 153 బంగారు లేడిని చూచి సీత మోసపోయినది, అది సత్యమని భ్రమించి దానిని కాంక్షించినది. ఫలితమేమైనదో మీకు తెలియును గదా. శ్రీరామచంద్రుని పోగొట్టుకొనినది, ఆ ఆత్మారామునకు దూరమైనది. కావున మీరును ప్రపంచము యొక్క తలుకుబెళుకులను జూచి మురిసిపోయి వాని వెంట పరుగెత్తితిరా, మోకాటి దెబ్బలు తప్ప మరేమియు మీకు మిగులవు. 154 మెల్ల మెల్లగా మనస్సును స్వాధీనపరచు కొనవలెను, కంగారుపడువాడు తన కర్తవ్యమును కూడా మరచిపోగలడు. ఉరిత్రాటిని నెమ్మదిగా ఊడదీసి కొనవలెను, తొందరపడినచో ఉచ్చు ఇంకను బిగిసి ప్రాణాంతకమగును. 155 ఎవరికైనను కోపము వచ్చినది ఎనుకొనుడు, ఇదిగో కోపము వచ్చుచున్నది గదా అని ఆ కోపరూప మానసిక తరంగము నాతడు చూడగల్గుచో లేక తెలిసికొనగల్గుచో ఆ కోపము వెంటనే చల్లబడి పోవును. మహాత్ములు అట్లు చూడగలరు. 156 నీటిలో కొద్దిగా ఉప్పుపడి నీరు ఉప్పగానున్నచో ఆ ఉప్పదనమును పోగొట్టవలెననిన ఎక్కువ చక్కెర కాని బెల్లము కాని ఆ నీటిలో వైచిన చాలును, ఆ ఉప్పదనము పోయి నీరు తీపిగా మారును. అట్లే ఎవరి హృదయమందైన పాపవాసనలు తాండవించుచున్నచో వారు ప్రయత్నపూర్వకముగా పుణ్య కార్యములాచరించవలెను. 157 పాపమును దాటి పుణ్యమును జేరి తద్వారా పుణ్యపాపాతీత జ్ఞానస్థితిని ఆత్మను పొందవలెను. తమోగుణరజోగుణములను దాటి సత్వగుణమును జేరి తద్వారా గుణాతీత స్థితిని జేరవలెను. 158 మాయాంతర్గతమగు సంసార స్థితి ఎచ్చట, మాయాతీతమగు పరమాత్మ పదమెచ్చట. ఒకటి దుఃఖాలయము మరియొకటి సుఖాలయము, ఒకటి అశాశ్వతము మరియొకటి శాశ్వతము. రెండిటికిని హస్తిమశకాంతరము కలదు, కాని ఏ పూర్వపాప ఫలితమో జనులు దుఃఖభాజనమైన ఆ సంసార స్థితినే కోరుకొనుచు పరమానందనిలయమగు దైవమును ఉపేక్షించుచున్నారు. 159 తుమ్మెద చేవగలిగిన కొయ్యకు గూడ రంధ్రము వేయగలదు, దాని ముక్కువంతవాడిగా నుండును. ఆ తుమ్మెదయే కమలము నందు ప్రవేశించి మధువు నాస్వాదించు సమయమున సూర్యాస్తమయ సమయము అయి లము ముడుచుకొనినచో దానియందు చిక్కుకొని అధైర్యపడి తన శక్తిపై విశ్వాసము గోల్పోయి కర్తవ్యము మరచి దిగులుతో చనిపోవును. అట్లే మనుజుని యందు అఖండమైన శక్తి సామర్థ్యములు కలవు, అవి నిద్రాణములై ఉన్నవి. అవి ఉన్నవని మనకు తెలియదు, ఎవరైనా చెప్పినను వారి వాక్యములందు నమ్మకముండదు. అట్టిచో ఆ శక్తులెట్లు జాగృతములు కాగలవు, అట్లు అవి జాగృతములు కాగలవు. అట్లు అవి జాగృతములు కానందువలననే మనుజుడు అధోగతిని జెందుచు మృత్యు సంసారపథమున బడి గిలగిల తన్ను కొనుచున్నాడు. ఈ వైపరీత్యము తొలగిననే శాంతిసుఖములకు ఆస్కారము లేదు. 160 ఆధారభూతుడగు పరమాత్మ లేనిచో ఈ దృశ్య జగత్తు నిర్వీర్యమై శక్తిరహితమై క్రియాశూన్యమై యుండును. కరెంటు లేనిచో ఎన్ని బల్బులున్నను ఏమి ప్రయోజనము? అట్లే చైతన్య స్వరూపుడగు పరమాత్మ లేనిచో జగత్తు నిష్ప్రయోజనము. 161 మనుజుడు దేవుని వైపు ఒక్క అడుగు వేసినచో దేవుడు మనుజుని వైపు 10 అడుగులు వేసి ముందుకు వచ్చునని శాస్త్రములు వచించు.
చున్నవి. తన కర్తవ్యమును జీవుడు చేసినచో దేవుడు తన కర్తవ్యమును తాను చేయును తప్ప లోకమున ఆ కొండ దగ్గరకు వెళ్లి కొండ పలుకలేదే అని అనవద్దు. నీవు పలికినచో కొండ పలుకును. నీవు ధ్వని చేసినచో కొండ ప్రతిధ్వని చేయును. 162 దేవుడు అందరియందు నున్నాడు కాని అందరూ దేవుని యందు లేరు. 163 మాకు హక్కులు కావలెను, అధికారము కావలెను, కాని బాధ్యతలు వద్దు అని ఎవరైనా అన్నచో అది సంభవమగు విషయము కాదు. అట్లే మాకు దేవుడు కావలెను, యోగక్షేమములు కావలెను, కాని భక్తి మాత్రము వద్దు, ధ్యానము మాత్రము వద్దు అని ఎవరైనా పలికినచో అది సంభవము కాదు. 164 మేడిపండునందు పురుగులు పుట్టి గిట్టినట్లు ఈ బ్రహ్మాండమున జీవరాశులు అనేకములు పుట్టుచు గిట్టుచునున్నవి. వారికి పుణ్యము లేదు, పురుషార్థము లేదు. ఎంత ఆసక్తితో వారు భౌతిక ప్రపంచమున భౌతిక కార్యములందు మెలంగుచుందురో అంత ఆసక్తితో భగవద్భక్తులు జ్ఞానులగు మహనీయులు పరమార్థ కార్యములందు మెలంగుచుందురు. 165 భక్తి వేరు, జ్ఞానము వేరు అని అల్పజ్ఞులు మాత్రము తలంచుదురు. పువ్వు వేరు, కాయ వేరు అని తలంచువారి ప్రజ్ఞ ఎటువంటిదో ప్రజ్ఞయు అంతమాత్రమే. పువ్వు నుండియే కాయ ఉద్భవించుచున్నది. అట్లే భక్తి నుండి జ్ఞానము ఆవిర్భవించుచున్నది. 166 విశ్వమందలి విద్యలన్నిటిని త్రాసు యొక్క ఒక పల్లెరమున బెట్టి అధ్యాత్మ విద్య ఒక్కదానిని మాత్రము రెండవ పల్లెరమున బెట్టినచో మొదటి పల్లెరము ఉదంతంపైకి లేచి తన లఘుత్వమును చూపగలదు. దేనిచే జీవునియందలి దైవత్వము వికాసము నొందగలదో దానికే ప్రాధాన్యము కలదు కాని తక్కినవాటికి లేదు. 167 దైవశక్తి ముందు మానవుని శక్తి ఎంత అల్పమైనది. గాలి లేనప్పుడు విసనకర్రలతో విసరు కొందుము. కాని ఎంత అవస్థపడినను ఒకంత మాత్రమే గాలివచ్చును. ఒక్కనా మారుతము వీచినచో గ్రామాగ్రామములు గూడ వ్యాపించునంతటి మహావాయువు ఉద్భూతము కాగలదు. ఇది దైవశక్తి, మొదటిది మనుష్యశక్తి. 168 ఏ ధర్మమైనను అనుష్ఠానమందు దానిని ప్రతిబింబింపజేసికొనిన మాత్రము ఇది ఏ ఒకంతననే సత్ఫలితములను సంగగల్గును. దేవుని భజించి జీవులను హింసించినచో భగవంతుడు ప్రీతినొందున. జీవరాశులన్నీయు భగవద్రూపములే. కాబట్టి ఓ సాధకులారా, దేవుని పొందదలంచు మీరు మున్ముందు జీవులను ప్రేమింపుడు. 169 పరమార్థ సాధన నిప్పుతోటి చెలగాటము వంటిది, వెబ్బులి తోటి యుద్ధము వంటిది. అజాగ్రత్త చూపినను పొంచియున్న మాయ అమాంతముగా మీద పడి జీవుని భవసాగరమున ముంచివేయును. 170 నాగుపాము మహా ప్రమాదకరమగు జంతువైనను మంత్రగాని శక్తిచే నిశ్చేష్టితమై పడియుండును. సింహము మహా హింసక స్వభావము కల్గియున్నను సర్కసులో యజమాని దగ్గర పిల్లివలె అణగిపడియుండును. ఈ మనస్సును ముల్లోకములందలి జీవరాశులందరిని గడగడలాడించినప్పటికిని భక్తియను త్రాటిచే భగవంతుని పాదపద్మములకు కట్టివైచినచో ఇక స్తబ్దముగా పడియుండును. 171 చెట్టు కొమ్మలు నటికినను ఆకులు త్రుంచివేసినను చెట్టు చావదు. తుదకు మొదలు ఛేదించినప్పటికిని చావదు. మూలము పెకలించవలెను, అప్పుడే వృక్షము శాశ్వతముగా నశించిపోగలదు. అట్లే ఈ సంసార మహావృక్షమునకు బీజము మూలము అజ్ఞానము దానినట్లే యుంచి పైపై పూతలెన్ని పూసి నను మానవుడు శోభించనేరడు. అది తొలగిననే మానవునకు దివ్యత్వము పునర్భవరాహిత్యము లభించును. 172 శవము శివము అను రెండు వస్తువులు ఈ శరీరములో కలవు. అందు శవము నాశ్రయించువాడు అనగా భోగి ప్రకృతిచే చెంపదిబ్బలు తిని మృత్యురూపమగు సంసారమను మహా అఖాతమున పడిపోవును. శివము నాశ్రయించువాడు అనగా యోగి అమృతరూపమగు పరమాత్మను పొంది నిత్యనిరతిశయానంద మోక్ష సామ్రాజ్యము నధిష్ఠించును. 173 భగవానుడు ఒక వ్యక్తి మాత్రమే యను జ్ఞానమును ఎప్పటికైనను దాటవలెను. వ్యష్టి సమష్టి రెండును అతడేయను విశాలభావము హృదయమునంకురించవలెను. అప్పుడే జీవుడు ఆధ్యాత్మికలోకమున ఉపరిస్థానము చేరుకొనును. 174 తిరుగలి యొక్క క్రిందిరాయి నిశ్చలముగా నుండును, పైరాయి తిరుగుచుండును. అట్లున్నందువలననే పిండి విసరుటకు వీలు కలుగుచున్నది. రెండును తిరుగుచున్నను లేక రెండును నిశ్చలముగా నున్నను పిండి పడదు. అట్లే నిశ్చలుడగు క్షేత్రజ్ఞుడు చంచలమగు క్షేత్రము ఈ రెండింటి యొక్క సంయోగము వలననే ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయు నావిర్భవించినది, క్రియావంతమై యొప్పుచున్నది. 175 ఆధ్యాత్మిక రంగములో నేత్రముల కంటే శ్రోత్రము ప్రధానమని పెద్దలు చెప్పు చుందురు. ఏలయనగా నేత్రముచే చూడబడునవి దృశ్యము ఎప్పటికైనను నశించును. శ్రోత్రముచే వినినది గురు వాక్య ప్రబోధములు మాత్రము హృదయమునందు ప్రవేశించి మనన నిదిధ్యాసములకు ఆత్మానుభూతికి అవకాశము సంగగలదు. అందుచే ఒకవేళ ఎవరికైనను చదువు రానప్పటి చింతలేదు. వారు సద్గురువుల యొద్ద మహాత్ముల యొద్ద చక్కగా శ్రవణము చేసి
వారుపదేశించిన విధముగా అనుష్ఠించిన చాలును తరించిపోవుదురు. 176 చందమామ అందరికిని మామయే అట్లే మోక్షము ప్రతివారి యొక్కయు సొత్తు. మునులు నిరంతరము సాధనావశమున దానిని బడయగలిగిరి. మననము చేయువాడు ముని ఎనబడును. ఎవరెవరు పరమాత్మతత్వమును ఆధ్యాత్మికముల ధర్మ సూక్ష్మములను నిరంతరము చింతన చేయుచు అభ్యసించుచునుందురు. వారందరును మునులే యగుదురు. 177 జంతువులన్నీయును మానవులలో అగ్నులగు కొందరును నిరంతరము ప్రపంచములో దేహముతో కాలక్షేపము చేయుచుందురు. కవులు పండితులు మున్నగువారు మనస్సు తో కాలక్షేపము చేయుచుందురు. గత మూడింటిని దాటి వానికి సాక్షియగు ఆత్మతో కాలక్షేపము చేయువారు చాలా అరుదు. అట్టివారే జ్ఞానులు. 178 ఆత్మకు అడ్డుగానున్న మనస్సును తొలగించుటయే అన్ని సారాంశము. అన్ని సాధనల యొక్క పర్యవసానము. అదియే అమనస్క స్థితి. మనస్సు అడ్డు తొలగినచో శేషించునదే ఆత్మ. అట్టి ఆత్మానుభూతియే మోక్షము. 179 జీవితము కామతృప్తి కొరకు కాదు ఏర్పడినది, కామారి తృప్తి కొరకు. ఈభోగ సంపాదన కొరకు కాదు, యోగ సంప్రాప్తి కొరకు. పశువికారమునకు లొంగుట కొరకు కాదు, పశుపతి అనుగ్రహమును పొందుటకు కొరకు అని వివేకవంతులు తెలిసికొనవలెను. 180 సింహము నిద్రపోవునప్పుడు చిన్న ఎలుక కూడా దాని పైనెక్కి తొక్కుచు సవారి చేయుచుండును. కాని అది నిద్రలేచినచో దాని ధాటికి రాజరాజుగూడా గడగడలాడిపోవును. అట్లే జీవుడు అజ్ఞాననిద్రయందున్నప్పుడు కామక్రోధాది జంతుజాలము పీల్చి పిప్పిచేయును. కాన జనులు మేల్కాంచి తమ జన్మహక్కైన స్వరాజ్యాధిపత్యమును బడయుటకు యత్నింపవలెను. 181 భగవంతుని దృష్టియందు సచ్చీలమే ధనము, సదాచారమే సంపద, బ్రహ్మజ్ఞానమే ఐశ్వర్యము. ప్రాపంచిక ధనముతోడి సంబంధము మనుజునకు ఈ శరీరము వరకే. శరీర వియోగముచే ఆ రెండిటికిని ఎడబాటు కలుగును. జ్ఞానసంపద అట్లు కాదు. ఉత్తమ సంస్కార రూపమున అయ్యది. ఆ మోక్షము వాని వెంటనే యుండి నీడవలె వెంబడించుచు అభ్యుదయ పథమున అతనిని ప్రవేశపెట్టుచు తుట్టతుదకు గమ్యమును చేర్చును. కాబట్టి భౌతిక సిరి సంపదల కంటే ఎన్నిరెట్లో శ్రేష్టతరమైనది ఈ ఆధ్యాత్మిక సంపద. 182 మోక్ష మార్గమున ఇంద్రియములు గొప్ప ప్రతిబంధకములుగానున్నవి. పెన్న దాటితే పెరుమాళ్ల సేవ అనునట్లు ఇంద్రియ సమూహమును నిర్జించి ఆ అడ్డుగోడను దాటినప్పుడు మాత్రమే జనులకు దైవ సాక్షాత్కారము కలుగగలదు. 183 స్వప్నస్థ సైన్యము కోట్ల సంఖ్యలోనున్నను మేలు కొనిన ఒక్క మనుజునకు తీసికట్టేయని వివేకవంతులు తెలిసికొనవలెను. భూతాకాశము యొక్క వికారములగు ఆ జగత్పదార్థములెచ్చట, చిదాకాశ స్వరూపమగు పరమాత్మ ఎచ్చట, భౌతిక శక్తులెచ్చట, ఆధ్యాత్మిక బలమెచ్చట. రెండింటికిని సంబంధమే లేదు. ఒకటి జడమైనది, రెండవది చైతన్యవంతమైనది. 184 నిరతిశయ బ్రహ్మానందమునకు దారితీయు దైవ సంపదను కాలదన్ని అనంతయాతనలకు ఆలవాలమౌ అసుర సంపద నేల చేపట్టవలెను. ఏ కొంచెము వివేక మున్నను మనుజుడిట్లు ప్రవర్తించున సుగంధపూరితమై దివ్యాలంకార సమన్వితమై నేత్రోత్సవమైనట్టి నందనవనమును తృణీకరించి కంటకావృతమైన ఘోరారణ్యము నాశ్రయించువాడు మూఢుడు కాక మరీ ఎవరు. 185 నీటిలో కుండను పెట్టినచో నీటియందు గుంటగా ఏర్పడును. కాని ఆ కుండను పైకి తీయగానే ఆ గుంట తక్షణమే పూడిపోవును. అట్లే ముముక్షువు తన యంతఃకరణమును బాగుగా పరిశీలించి దానియం దేవైన గుంటలు లూప్ హోల్స్ ఉన్నచో దోషములున్నచో వెంటనే రణముచే వాటిని తొలగించుకొని హృదయమును సమముగా నిర్మలముగాను నర్చుకొనవలెను. 186 జీవుడు తన యంతఃకరణమును శుద్ధ మొనర్చుటందే విలంబముగాని మోక్షమును పొందుటయందుగాదు. హృదయ నైర్మల్య స్థితి ఏర్పడినప్పుడు మోక్షము త్రుటికాలములో లభించును. ఫోటో తీయుటంత ఆలస్యము కాదు. సెకండులోని 100వ భాగమంత కాలము దానికి చాలును. కాని ఆలస్యమంతయు కుర్చీలు సర్దుటలోను బెంచీలు సరిచేయుటలోను ఉంది. ముఖ వైఖరులను సరిదిద్దుటలోను జరుగుచుండును. 187 తేరాహీ తేరా మేరాభీ తేరా నీది నీకే ఉండని దానితో పాటు వరకు నాది కూడా నీవే తీసుకో అని చెప్పువారు సర్వోత్తమ పురుషులు. తేరాహీ తేరా మేరాహీ మేరా నీది నీకుండని నాది నాకుండని నా జోలికి నీవు రావద్దు, నీ జోలికి నేను రాను, నీ పొత్తు నాకొద్దు, నా పొత్తు నీకొద్దు ఈ ధోరణిలో నుండువారు మధ్యరకపు మనుషులు. మేరా హీ మేరా తేరా భీ మేరా నాది నాకుండని నీది కూడా నాకే రాని అను సిద్ధాంతము ననుసరించువారు కనిష్ఠులు, స్వార్థపరులు, అపరకబంధులు. 188 పెద్ద పెద్ద బ్యాంకులందు రాత్రింబగళ్ళు బంట్రోతులు పారా కాచు ఏలయనగా ఒకంత అజాగ్రత్తగనున్నచో చోరులు అచ్చటగల ధనరాశులను అపహరించుకొని పోవుదురు. అట్లే జానరత్నాపహరణము కొరకు కామక్రోధాది తస్కరులు అహర్నిశము పొంచియున్నారు. వారిని దరికి చేర్చకుండుటకై జీవులు
నిరంతరము సావధానచిత్తుడై మెలగవలెను. 189 జాబు వ్రాసినచో తిరుగుజాబు వచ్చును, పిలిచినచో ప్రత్యుత్తరము వచ్చును. జాబే వ్రాయనిచో అది ఎవరి దోషము? దేవుడు మాత్రము దానికి ప్రత్యుత్తరమెట్లేయగలడు? రైలు ఎక్కినచో గమ్యస్థానమునకు తీసుకొని పోగలదు. నిరంతరము సావధానచిత్తుడై మెలగవలెను. 189 జాబు వ్రాసినచో తిరుగుజాబు వచ్చును, పిలిచినచో ప్రత్యుత్తరము వచ్చును. జాబే వ్రాయనిచో అది ఎవరి దోషము? దేవుడు మాత్రము దానికి ప్రత్యుత్తరమెట్లేయగలడు? రైలు ఎక్కినచో గమ్యస్థానమునకు తీసుకొని పోగలదు. అసలు రైలే ఎక్కనిచో దానికి ఎవరు ఏమి చేయగలరు? సుఖప్రాప్తికి, నిరతిశయ శాంతి అనుభవమునకు, పూర్ణ దుఃఖ రాహిత్యమునకు భగవానుడు దారి చూపుచుండగా రెండు చేతులు పైకెత్తి ప్రతిజ్ఞాపూర్వకంగా పలుకుచుండగా దానిని ఉపేక్షించి నరకద్వారంనే తట్టుచుండినచో ఇక దానికి ఎవరు ఏమీ చేయజాలరు. వారి వారి పతనమునకు వారే బాధ్యులు కాగలరు. 190 తృణముపై మనుజుడు కాలు పెట్టినప్పుడు అది వంగును, అంతేకా ఆ త్రొక్కిన మనుజుని అది బాధింపదు. తృణం యొక్క ఈ అపూర్వ విధేయతను గమనించి బ్రహ్మదేవుడు దానికి పూజలో స్థానము కల్పించి గౌరవించినట. కనుకనే పూజ చేయనప్పుడు గరికను తెప్పించి వాడుచుందురు. 191 దైవము గాని, గురువు గాని, మహాత్ములు గాని తనకు మోక్షము సంపాదించి పెట్టెదరని ఎవరైనను అనుకొనినచో వారు భ్రమయందున్న వారే అగుదురు. మోక్షము గాని, జ్ఞానానుభవం గాని పర్మిట్టు వల్ల ఒకరిచ్చున్నది ఒకరు పుచ్చుకున్నది కాదు. అది పెద్దల సహాయంచే, ఈశ్వర అనుగ్రహంచే తన యందు తాను తయారు చేసుకుని వస్తువు. 192 ఒక చేపను తీసుకుని వెళ్ళి సింహాసనంపై కూర్చుండబెట్టి వింజామరలు వీచుచు భక్ష్య భోజ్యములారగింపజేయుచు దానికి రాజమర్యాదలు చేయుచున్నప్పటికీ ఆ చేపకు వానితో కించిత్తైనను తృప్తి కలుగదు. తన స్వస్థానమైన నీటిలో వదిలినప్పుడే అది పరిపూర్ణ సంతృప్తిని పొందగలదు. అట్లే జీవుడు తన నిజస్వరూపమైన పరమాత్మను వదిలి ఈ దృశ్య ప్రపంచమునబడి నానా యాతనలను పొందుచుండా అటువాడు తిరిగి తన స్వస్థానము ఆత్మయందు చేరినప్పుడే పూర్ణ సౌఖ్యమును పొందగలడు. 193 జీవుడు ఈ లోకమునకు ఏతించినది శోకించుటకు కాదని ముమ్మాటికి జ్ఞప్తియందుంచుకొనవలెను. ఏడ్చుచు పోగొట్టుకొను ఉపాయమును పెద్దల వలన తెలుసుకొని దుఃఖమునకు శాశ్వతముగా తిలాంజలి నొసంగుటకే మానవ జన్మ ఏర్పడినదని నిశ్చయించుకొనవలెను. తాను ఏ కాలమందును పరిచ్ఛిన్నుడు కాదనియు, దేహరూప బంధము మధ్యలో వచ్చి మధ్యలో పోవునదనియు, తాను ఉపాధి రహితుడైన సచ్చిదానంద స్వరూపుడనియు పరిపూర్ణముగా నిశ్చయించుకొనవలెను. 194 నదీ ప్రవాహ మధ్యమున కావలసిన విద్య ఏది? ఏ విద్య అత్తరి జీవనకు ఉపయోగించును? ఈత అను విద్య. ఆ విపత్కర సమయమును తర్కము గాని, జ్యోతిష్యం గాని, హిస్టరీ గాని మరేది గాని జీవుని రక్షింపజాలదు. మునుగువానికి ఈత విద్య ఒక్కటే శరణ్యం. అట్లే జీవుడు సంసార సాగర మధ్యమున కురుంకులిడుచున్నాడు. జనమరణ ప్రవాహమున పడి నానా దుఃఖములను అనుభవించుచున్నాడు. అట్టి వానికి తరుణోపాయం బ్రహ్మ విద్యయే, అక్షర పరమాత్మ తత్వమే. ఆ విద్య ఒక్కటే జీవుని తరింపజేయగలదు. కనుకొని దానికి తారక విద్య అని పేరు కలిగినది. 195 ఒక సుందరమైన కార్డు ఉన్నదనుకొనుము. దాని చుట్టూను అనేక నగిషీలు, కత్తిరింపులు, తళుకు బెళుకులు చేయబడినవి ఊహింపుడు. కానీ స్టాంపు అతికించకుండా దాన్ని పోస్టులో వేసినచో గమ్యస్థానం చేరదు. అది అతి సామాన్యమైన కార్డు అయినను స్టాంపు బిళ్ళ అతికించినచో ఎన్ని వేల మైళ్ళెన్నో ప్రయాణం సాగించగలదు. అట్లే ఈ ప్రాపంచికములైన చదువు సంధ్యలు లేకపోయినను పవిత్రత, హృదయ నైర్మల్యము, బ్రహ్మానుభూతి కలిగినచో ప్రపంచంనకంతకును అతడు వెలుగును ప్రసాదించగలడు. తాను తరించి ఇతరులను తరింపజేయగలడు. శాంతి సుఖములను ఈ జీవితము నుండి అనుభవింపగలడు. 196 భగవత్ప్రోక్తమగు వేద విద్యను అభ్యసించుటకు గాని, లేక భగవంతుని పొందుటకు గాని భగవంతుని బిడ్డలే ఎగుట వలన సర్వమానవులకు కూడా సమానమైన హక్కు కలదు. కావున జాతి, మత, కుల వివక్షత లేక సాధన చతుష్టయ రూప యోగ్యత కలిగి ఉన్నచో సర్వులను ఈ పరమోన్నతమగు బ్రహ్మ విద్యను పడిసి జన్మరాహిత్యంను నిత్యానంద పదవిని అధిష్ఠింపవచ్చును. 197 గూడ్సు పిట్టెలపై
రిటర్న్ త్రిప్పి పంపవలన అని వ్రాసి దాని పక్కన ఒక తేదీని వేయుదురు. అనగా ఆ తేదీ నాటికి ఆ పెట్టె అరిగిపోవును గాన దానిని గూడ్సు షెడ్డుకు రిపేరుకు గాను త్రిప్పి పంపవలనని అర్థము. ఆ త్రిప్పి పంపు తేదీని గూడ్స్ పెట్టె తయారైన దినమే నిర్ణయించి దానిపై వేయుదురు. అట్లే బ్రహ్మదేవుడు ఈ దేహం పంజరంను సృష్టి చేసి ప్రపంచమున వదిలిన దినమే దాని నొసటపై త్రిప్పి పంపవలసిన దినము కూడా వ్రాసి ఉండును. అయితే గూడ్సు పెట్టెలపై తేదీ కనిపించును, జీవుని నొసట కనిపించదు. దాన్నే బ్రహ్మ వ్రాత విధి లిఖితం అందురు. కనిపించినంత మాత్రమున అది లేకపోలేదు. మానవులందరూ తమ జీవిత కాలంలోనే ఈ మహాప్రయాణమును గూర్చి యోచించుతుందరు. వార్ధక్యము రాకపూర్వమే దాన్ని గూర్చి చింతించి తన్నివారణకు తగిన మందు కనిపెట్టుదురు. 198. మట్టిలో వెదకుచుండినచో మాణిక్యము ఏ అదృష్టవంతునకో లభించవచ్చును, ఏ దురదృష్టవంతునకో లభించకపోవచ్చును. కాని శరీరంలో వెదకుచుండినచో, బుద్ధి గుహలో గాలించుచుండినచో ఆత్మయను మాణిక్యము దొరకకపోవుట నూట ఉండదు. ప్రతివానికి అది లభించును. 199. నీటిలో అనేక క్రిములుండును, అవి సామాన్య నేత్రములకు కనిపించవు. భూతద్దంలో చూచినచో చక్కగా కనిపించును. అట్లే భగవంతుడు అతి సమీపమున హృదయ గుహలో కాపురం ఉన్నప్పటికీ జ్ఞాననేత్రంతో చూచినప్పుడు మాత్రమే గోచరించగలడు. ధ్యాననేత్రంతో అవలోకించినప్పుడు మాత్రమే ప్రత్యక్షము కాగలడు. 200. శరీరమును ఎవరు ఉపేక్షించరాదు. శరీరస్థమగు ఆత్మను పొందుటకు శరీరమే శరణ్యము. నంది చెవులకుండా ఈశ్వరుని సందర్శించినట్లు క్షేత్రం గుండా క్షేత్రజ్ఞుని వీక్షించవలసి ఉండును. శరీరమును పడవ ద్వారా సంసార సముద్రము దాటవలసి ఉండును. కాబట్టి అద్దాని స్వాస్థ్యమును బహుజాగ్రత్తగా కాపాడుకొనుచు క్రమముగా మనస్సును లొంగదీసుకొని ఆత్మ సందర్శనమును పడవలసి ఉన్నది. 201. బియ్యము రాళ్ళు కలిసి ఉన్నప్పుడు రాళ్లను చెరిగివేసి బియ్యమును మాత్రం స్వీకరింతుము. పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు హంస ఆ రెండింటినీ తన ముక్కుతో వేర్చేసి పాలను స్వీకరించి నీటిని విడిచివేయును. అట్లే పరమహంసలను వివేకులు, సత్యాసత్యములు, క్షేత్రజ్ఞులు, దృగ్దృశ్యములు కలిసి ఉన్న ఈ ప్రపంచమును తత్వవిచారణచే చక్కగా విభజించి దృశ్యంపై ఆసక్తిని వీడి దృగ్రూపమగు పరమాత్మని స్వీకరించి తదేక పరాణులే వర్తించుచుందురు. 202. సామాన్యంగా లోకంలో కోతి గాని కుక్క గాని పిరికివారలను చూచినచో తరుముకొనును, ధైర్యంగా నిలబడిన వారిని చూచి పారిపోవును. అట్లే జీవుని అందుగల విరుద్ధ శక్తులు, నెగటివ్ ఫోర్సెస్, దుర్బలులను నానా బాధలు పెట్టును, ధైర్యవంతులకు తలయొగ్గి ఉండును. 203. పర్వతారోహకులు శిఖరమును చేరునంత వరకును తమ లక్ష్యం నెరవేరినదని తలంపరు. సంగ్రామమున పాల్గొన్న సైనికులు శత్రువు జయింపబడనంత వరకు తమ ధ్యేయము సఫలమైనదని భావింపరు. అట్లే ఆధ్యాత్మ మార్గమునున్నంత శీలుడకు సాధకుడు బహుజన్మల నుండి వేధించుచున్న మాయను, అజ్ఞానమును, ప్రతీప శక్తులను పూర్తిగా తుడిచిపెట్టనంత వరకు తన కర్తవ్యం పరిసమాప్తమైందని తలంపరాదు. 204. పరువీడు పందెములో ఏ కొద్దిమందో పాల్గొందురు. పాల్గొన్న కొద్దిమందిలో మధ్యలోనే కొందరు నిలిచిపోదురు. చివరి వరకు పోరాడి పందెము గెలుచుకుని వారు ఏ ఒక్కరిద్దరూ ఉందురు. వారే ధీమంతులు, విజయలక్ష్మిని వరించు వారే. అట్లే ఆధ్యాత్మిక క్షేత్రములను అకుంఠితమగు దీక్ష, అప్రతిహతమగు అధ్యవసాయము, తీవ్రమగు పట్టుదల, ఆత్మవిశ్వాసం కలవారు మాత్రమే మాయతో చివరి వరకు పోరాడి విజయశ్రేణి చేపట్టుదురు. అనేకులు మోక్షప్రాప్తికై యత్నం చేయుచుండినను కడవరకు పోరాటము సాగించుచు నిలిచిన ఏ ఒకానొక ధీరుడో విజయవంతుడు కాగలడు. 205. అనేక జలబిందులు మేళవించి మేఘంగా ఏర్పడినవి. ఆ బిందువులు లేనిచో మేఘంనకు నామ రూపములే ఉండవు. పెక్కు కట్టెలను ఒకచోట చేర్చి మండించినచో గొప్ప అగ్ని జ్వాలగా పరిణమించును. ఒక్కొక్క కట్టెను తీసివేచినచో అగ్ని రూపమే మిగలదు. అదేవిధముగా జన్మాంతర వాసనలు, అభ్యాసములు, సంకల్పములు చేరి మనస్సునకు రూపం ఏర్పరిచినవి. కావున అది క్షయించవలనన్న వాసనలు, సంకల్పములు క్షయించవలను. అనగా ఆత్మ పరిశోధన గావించినచో అమూల్యమైన దైవ భండారమంతయు సాక్షాత్కరించును. 207.
ఎందరో ముముక్షువులు పరమార్థరంగమున ఒకంత అభివృద్ధిని బడసియు ప్రాపంచిక జనుల సహవాసముచే విషయగర్తమున కూలిపోయిన ఉదంతములు కలవు. పరమపద సోపాన పటమున ఎన్నియో నిచ్చెనులు ఎక్కినప్పటికీ ఒక పెద్ద పాము నోటిలో పడినచో క్రింది స్థానమునకు వచ్చివేయును గదా. కనుకనే ముముక్షువులకు సత్సాంగత్యం పరమావశ్యకమని ముఖ్యావలంబనీయమని శాస్త్రమునందు పేర్కొనబడినది. 208 మానవుడు మాధవుడై పరిఢవిల్లుటకు ధర్మమొకటే శరణ్యము. ధర్మము జీవుని అతనిలో విలీనమునర్చి జీవుని దేవుని ఏకముగా చేసి వైచును. ఇట్టి మహోత్కృష్టమగు ధర్మమును ముముక్షువులు ఏ కాలమందును విడనాడరాదు. ఓం తత్సత్.